కేజీఎఫ్ 2, సలార్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. డ్రాగన్ అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. కానీ మేకర్స్ దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే తారక్ లైనప్లో అనేక సినిమాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నీల్తో చేస్తున్న మూవీపై ఆయన భారీ హోప్స్ పెట్టుకున్నారని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా ఆయన నటించిన బాలీవుడ్ డెబ్యూ వార్ 2 మూవీ బోల్తా పడింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా తెలుగు ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పుకోవాలి. దీంతో తారక్ నీల్ మూవీతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని తారక్ చూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25వ తేదీన థియేటర్స్లో ఈ సినిమా రానుంది. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్గా మారింది. పాన్ ఇండియా చిత్రాలను రూపొందించే టాలెంట్ఫుల్గా ఉన్న నీల్ ఇప్పుడు తారక్ మూవీని వేరే రేంజ్లో తీస్తున్నారట. ప్రశాంత్ నీల్ సూచనలు తారక్ అన్ని ఫాలో అవుతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆయనపై భారీ నమ్మకాన్ని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా నీల్ ఫోకస్కు కట్టుబడి ఉన్నారని సమాచారం. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని నీల్ ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది, ఎలాంటి హిట్ అందిస్తారనేది ఆసక్తికరమని చెప్పుకోవాలి. అయితే రీసెంట్గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఉత్తరాఖండ్లోని కుంటాలో జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ ఒక ఫ్యాక్టరీ సెట్ నిర్మించారని సమాచారం. 10 రోజులకు పైగా షూటింగ్ అక్కడే జరిగిందట. ఇప్పుడు తారక్ రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారని టాక్. మరికొద్ది రోజుల్లో కొత్త షెడ్యూల్ మొదలు కానుందని వినికిడి. హైదరాబాద్లో భారీ వ్యయంతో ఈ సెట్ని నిర్మిస్తున్నారని కూడా తెలుస్తోంది.